వీళ్ళంతా లోకల్ ఫ్యాక్టరీలు చెందిన వర్కర్స్ మేడం. వీళ్ళలో చాలా మంది క్రానిక్ పేషెంట్స్. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా ఆరోగ్యాలు పాడు చేసుకున్న వాళ్ళు వీళ్ళలో చాలా మంది ఉన్నారు. కొన్ని పరిసరాల్లో పనిచేసే కార్మికులకి కొన్ని రకాల జబ్బులు వస్తుంటాయి మేడం. ఐ నో డాక్టర్. సిలికోసిస్, ట్యూబర్కులోసిస్, క్రానిక్ బ్రాంకైటిస్ కామన్ గా వచ్చే జబ్బులు. ఇలాంటి జబ్బులు రాకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం వారు సేఫ్టీ మెషర్స్ ఇవ్వాలి కదా, వీక్లీ చెకప్స్ చేయించాలి కదా. ఇవన్నీ చేయించరా? అవన్నీ రూల్స్ లో ఉంటాయి మేడం, కానీ ఓనర్స్ ఎవరో ఆ జాగ్రత్తలు తీసుకోరు. కొన్ని ఫ్యాక్టరీలు అయితే ఓల్డ్ మెషినరీ లీకేజ్ అయ్యి రసాయనిక వాయువులు బయటకు వచ్చి కార్మికుల ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది మేడం. అంటే రామ్ గోపాల్ కెమికల్ ఫ్యాక్టరీ పరిస్థితి కూడా ఇంతేనా? అన్ని ఫ్యాక్టరీలతో పాటే ఆ ఫ్యాక్టరీ పరిస్థితి కూడా అంతే మేడం. ఇంకా చెప్పాలంటే ఇక్కడున్న పేషెంట్స్ లో ఎక్కువ మంది ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళే మేడం. ఐ సీ. హెల్త్ మినిస్టర్ ఉద్దేశం ఏమిటో నాకు బోధపడకుండా ఉంది. ఓ పక్క లీకేజ్ బాగు చేయిస్తూ ఫ్యాక్టరీ నడిపిస్తుంటే అలా కాదు, ఫ్యాక్టరీకి రే ఆఫ్ ఇచ్చేసి ఆవిడ చెప్పిన రూల్స్ అన్నీ అమలుపరచాలి అంటుంది. ఈవిడ వరస చూస్తుంటే నన్ను సర్వనాశనం చేసేసి నన్ను బజారు పాలు చేయాలని చూస్తున్నట్టుగా ఉంది. నువ్వు ఆవేశపడకు బాబాయ్. అవును బాబాయ్, బేబెచ్చని తెలియగల వాళ్ళ మీ దృండగా నువ్వు ఎందుకు ఆవేశపడతావు? నువ్వు రెస్ట్ తీసుకో బాబాయ్. మావయ్య గారు, మాకున్న పెద్ద దిక్కు మీరే. మీకేమైనా అయితే మేము తట్టుకోగలమా చెప్పండి. ఈ పాలు తీసుకోండి. తాతయ్య, రామ్మా రా. తాతయ్య, నాకు ఇండియాలో కనిపించిన ఓ మంచి మనిషిని మీకు పరిచయం చేయాలని తీసుకొచ్చాను. విజయ్, ఈయన మా తాతయ్య గోపాలరావు గారు. నమస్కారం. నమస్కారం. మా మనవరాలు నీకు మంచి మనిషి అని సర్టిఫికేట్ ఇచ్చిందంటే చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా. ఎందుకంటే ఆ మనిషి ఓ పట్టాన ఎవరిని మంచి మనిషి అని ఒప్పుకోదు. మనం ఒక మనిషిని అభిమానించడం మొదలెడితే ఆ మనిషిలో మంచితనమే కనిపిస్తుందని ఈన్స్టీన్ ఆండ్రూ అన్నారండి. ఎవరతను? ఆయన ఒక గొప్ప రష్యన్ రచయిత అండి. నవ సమాజం అనే నాటకంలో ఒక పాత్రతో అనిపించాడు. తాతయ్య, ఈయన పుస్తకాలు తెర చదువుతుంటారు. అంతేకాదు, అనాథ పిల్లలకి, పేదవాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు. జీవితం అనేది మన కోసం కాదు, మన తోటి వాళ్ళ కోసం అనేది ఈయన సూక్తి. ఓహో, అయితే నువ్వు నిజంగా మంచి మనిషి మాత్రమే కాదయ్యా, గొప్ప మనిషి కూడాను. అలా కూర్చో బాబు. అదేమిటి ఇలా కింద కూర్చోమా? వటవృక్షం లాంటి మీ ముందు చిన్న కలుపు మొక్క లాంటి వాణ్ణి సార్. పైగా దైవం ముందు, పెద్దల ముందు నేల మీద కూర్చోవటం సంస్కారం అనిపించుకుంటుందని సదానంద సంతోష స్వామి ఆయన ఉపన్యాసంలో చెప్పారండి. తాతయ్య, ఈయనకి ప్రపంచంలో తెలియని విషయం అంటూ ఏమీ లేదు. మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ పంపిస్తాను. మీ కళ్ళల్లోకి చూస్తుంటే మీ మనసులో ఏదో తెలియని అశాంతి ఉన్నట్టు అనిపిస్తోంది. అదేమిటో చెప్పండి సార్. కరెక్ట్ గా చెప్పావు బాబు. నా మనస్సులో అశాంతి ఉన్నమాట నిజమే. ఒరే తమ్ముడు, ఆ కేట్ ముసలాయిన దగ్గర గొప్పగా యాక్ట్ చేస్తున్నాడరా. ఏమిటి, ఒక మినిస్టర్ అయ్యుండి ఇంత దారుణం చేస్తుందా? అందులోను ఇంత పవిత్రంగా కనిపించే మీలాంటి మనిషికి ఇంత అన్యాయం చేస్తుందా? నేను ఇప్పుడే వెళ్ళి ఆవిడ సంగతి తేల్చి. బాబు, నువ్వు అనవసరంగా ఆవేశపడి ఆవిడతో ఘర్షణ పడకు. నాది గాంధీ గారి తత్వం అండి. శాంతియుత పోరాటమే నా మార్గం. మీ తరఫున ధర్మయుద్ధం నేను చేస్తానండి. వస్తానండి. మూసేసిన ఫ్యాక్టరీ హెల్త్ మినిస్టర్ రాజీనామా చేయాలి. కార్మికులకి న్యాయం జరగాలి. మూసేసిన ఫ్యాక్టరీ హెల్త్ మినిస్టర్ రాజీనామా చేయాలి. కార్మికులకి న్యాయం జరగాలి. మూసేసిన ఫ్యాక్టరీ హెల్త్ మినిస్టర్ రాజీనామా చేయాలి. వర్కర్స్ యూనియన్ జిందాబాద్. హెల్త్ మినిస్టర్ రాజీనామా చేయాలి. వర్కర్స్ యూనియన్ హెల్త్ మినిస్టర్. అరిసి అరిసి మనకు గొంతు పడిపోతుంది కానీ ఆ మినిస్టర్ మాకు ఉరుకులేదు పలుకులేదు. అన్న రోడ్డు మార్చేద్దాం అన్న. ఈ సీన్ సరిపోకపోతే డ్రామా ఓవర్ చేద్దాం. గద్దెనెక్కిన పెద్దమ్మ, కార్మికుల పాలిటి కంకాళమ్మ, జగదీశ్వరి దేవి, రా బయటకి. ఆకలి మంటలతో అన్యాయమైపోయిన ఈ కార్మికులు నువ్వు ఫ్యాక్టరీ మూయించడంతో రోడ్డున పడ్డారు. అబ్బే లాభం లేదన్నా, డైలాగ్ కొంచెం పెంచాల్సిందే, లేకపోతే ఆయమ్మ మన రూట్కి వచ్చేట్లేదు. రేంజ్ పెంచుతాను చూడు. అశాంతితోనూ ఆవేదనతోనూ ఆకలి దప్పులు నిప్పులు కాగా అలమటించే ఈ అభాగ్యులకి న్యాయం జరగాలి. లేదంటే వీళ్ళందరి కోసం నేను ఆత్మాహుతి చేసుకుంటాను. అమ్మో అన్నా అన్నా, యాక్టింగ్ ఓవర్ అయిపోతుంది. ఆత్మాహుతి చేసుకోవటం ఆడపిల్లలు పరుసు కొట్టేయడం అనుకున్నవేంటి? వద్దన్న నా మాట నన్నా. ఏడ్చేవలే, దీన్ని పెద్ద ఎమోషనల్ సీన్ చేసేస్తాను. దెబ్బకు దిగొస్తుంది చూడు. నీ యాక్టింగ్ ఏమో కానీ కొంప ముంచెట్టున్నావు అన్నా. విజయ్ బాబు జిందాబాద్, 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 విజయ్ బాబు జిందాబాద్. నేను 10 అంకెలు లెక్క పెడతాను. ఈలోగా హెల్త్ మినిస్టర్ వచ్చి మా మాట వినకపోతే నన్ను నేనే తగలబెట్టుకుంటాను. నేను మసైన తర్వాత అయినా ఆవిడ మనసు మారితే నాకంతే చాలు. రే పోతు,
అగ్గి పెట్టించి అంకెల్ లెక్క అట్టగన్నా. పెట్టరా కమాన్ ఒక్కటే అమ్మాయి అమ్మాయి ఏంటి పిన్ని? ఆ కుర్రాడు అన్నంత పని చేసేలా ఉన్నాడమ్మా. నేను తీసుకున్న నిర్ణయం సరైనదైనప్పుడు ఇలాంటి బెదిరింపుల్ని లెక్క చేయను. 5 6 7 ఏడుస్తూనే ఉన్నానురా ఈ ప్రోగ్రాం ఎందుకు కమిట్ అయ్యానని. ఆ మహాతలి బయటకు వచ్చినట్లేదు. అంకుల్ చూస్తే అయిపోతున్నాయి. 8 శని బాగా గ్యాప్ ఇచ్చలేకట. అట్టగన్నా 8. అవును 8 తర్వాత అంకేంటయ్యా? 9. 9 ఏంట 9 బాబు 9. కరెక్ట్ చెప్పు లేకపోతే కొంపలు అడుగుపోతాయి. 9 అబ్బే కాదే దానికి ముందేదో అంటుండాలయ్యా. కాదు 9. 9 9 అన్నా పదనకపోతే ఇల్లు నన్ను తన్నట్టున్నారన్నా. తప్పదన్నా. అమ్మాయి ఏ తల్లి కన్న బిడ్డు అన్యాయంగా బలైపోతాడు. ఒక్కసారి ఆలోచించమ్మా. పదే ఆగు. నన్ను ఎందుకు ఆపారు మేడం? నువ్వు ఆత్మాహుతి చేసుకోవాల్సిన అవసరం లేదు కనుక. అంటే ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తారా? అది మీ మేనేజ్మెంట్ తో మాట్లాడిన తర్వాత చెప్తాను. ఒకసారి గోపాలరావు గారిని వచ్చి నన్ను కలవమని చెప్పండి. హెల్త్ మినిస్టర్ గారింట్లో మీ కన్న కొడుకు ఫోటో ఉందేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? లేక మీ కన్న కొడుకు ఫోటోలో హెల్త్ మినిస్టర్ ఉందేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? మీకిష్టం లేకపోయినా మిమ్మల్ని ఎదిరించి మీ అబ్బాయి ఆనాడు పెళ్లి చేసుకున్న ఒక పేదింటి అమ్మాయి ఈనాడు హెల్త్ మినిస్టర్ జగదీశ్వరి దేవి. మా జగదీశ్వరి ఎక్కడమ్మా? నా కొడుకు ఎక్కడమ్మా? ఆ రోజు కట్టుబట్టలతో బయటికి పంపించేసిన మీ కొడుకు ఏమైపోయాడని ఇప్పుడు అడగడం అప్రస్తుతం. అది కాదమ్మా జగదీశ్వరి. వద్దు. గతం గురించి మీకంటే ఎక్కువ నష్టపోయిన నాకే బాగా తెలుసు. మీరిక్కడికి వచ్చింది కుటుంబ వ్యవహారాలు మాట్లాడడానికి కాదు. కమ్ టు ది పాయింట్. నువ్వు నన్ను ఏ కక్షతో సాధిస్తున్నావో ఇప్పుడు నాకు అర్థమవుతుందమ్మా. గోపాలరావు గారు, మీ స్థానంలో నా కన్న తండ్రి ఉన్న ఇలాగే ప్రవర్తించుండేదాన్ని. కారణం నేను బంధం కంటే బాధ్యతకే ఎక్కువ విలువిస్తాను కాబట్టి. బయటిపై మీ ఫ్యాక్టరీకి మీరు లే ఆఫ్ ఇవ్వవలసిన అవసరం లేదు. చాలా సంతోషం. మరీ అంత సంతోషపడకండి. నేను చెప్పేది పూర్తిగా వినండి సార్. మీరు ఫ్యాక్టరీకి లే ఆఫ్ ఇస్తే కార్మికులకు సగం జీతమే ఇస్తారు. రెక్కల కష్టం మీద రోజు కూలి మీద బ్రతికే కార్మికులు నష్టపోవడం నాకు ఇష్టం లేదు. మీకు నెల రోజులు గడువిస్తున్నాను. ఫ్యాక్టరీ సేఫ్టీ మెజర్స్ మీద నేను ఇచ్చిన ఆదేశాలను అమలు జరిపించండి. నెల రోజుల్లోనా? మీరు చెప్పినవన్నీ చేయాలంటే నేను చాలా లక్షలు నష్టపోవాలమ్మా. నష్టపోయే లక్షల గురించి మీరు ఆలోచిస్తున్నారు, నష్టపోయే ప్రాణాల గురించి నేను ఆలోచిస్తున్నాను. నేను చెప్పినవి మీరు అమలు జరిపించకపోతే లేబర్ సేఫ్టీ అండ్ హెల్త్ అజార్డ్స్ యాక్ట్ కింద మీ మీద కఠినమైన చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా నేను వ్యక్తిగత కక్షతో మాత్రం చేయటం లేదు. యూ క్యాన్ గో. బాబు శేఖర్, కోపం క్షణికమైంది, బంధం శాశ్వతమైందిరా. ఆనాడు నీ మీద కోపం వచ్చినా ఈనాడు నా మనసు తలడిల్లిపోతుందిరా. జగదీశ్వర్ నా కోడలని తెలియగానే నిన్ను చూడాలని ఈ తండ్రి హృదయం ఎంత తప్పించిపోయిందో. కాకపోతే కక్షగట్టిన ఆమె కనీసం నీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు బాబు. ఇదంతా ఎవరి తప్పు కాదు, నిజంగా నా తప్పే. నా తప్పే బాబు, నా తప్పే. ఓ 5 కొట్టు. ఏ అకౌంట్ లో సార్? అబ్బా ప్రతిసారి చెప్పాలా? ఆఫీస్ ఖర్చులో రాసేయ్. అలాగే సార్. మనిషి కోసం మనిషి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అనేది ఎక్కడో వినడం, పుస్తకాల్లో చదవడమే తప్ప ప్రత్యక్షంగా ఇప్పుడు చూడలేదమ్మా. కానీ వేళ మన విజయ్ మన కోసం, మన ఫ్యాక్టరీ కోసం ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అంటే
అది గొప్ప త్యాగధములు చేసే పని. విజయ్కి మనం అంటే చాలా అభిమానం తాతయ్య. అంత అభిమానించే మనిషిని నీ అనురాగంతో నీ వాణ్ణి చేసుకోవచ్చు కదా తల్లి. అతనిలాంటి బుద్ధిమంతుడు నీకు భర్త అయితే నిన్ను నా ఆస్తిపాస్తుల్ని అతని చేతుల్లో పెట్టి నేను నిశ్చింతగా వెళ్ళిపోవచ్చు. అమెరికాలో ఉన్న ఆంధ్రదేశంలో ఉన్న ఆడపిల్లే. అతనంటే నీకు ఎంత ఇష్టమో నీ సిగ్గుని బట్టే చెప్పొచ్చు.